సంవత్సరాల మాదిగ జాతి కలను నిజం చేస్తున్న ముఖ్యమంత్రికి మాదిగ జాతి పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చ సందర్భాన్ని పురస్కరించుకుని లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చారిత్రాత్మకమైన అంశానికి ముగింపు పలకాలని మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న ప్రభుత్వాన్ని దళిత సోదరులంతా ఐకమత్యంతో స్వాగతం పలికి దళితుల సమస్యలపై పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ నాయకులు నాంచుడు ధోరణి విడనాడితే మాదిగలు క్షమిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జనసేవా సమితి సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈరోజు అసెంబ్లీలో ఎస్సీ వర్గాల్ని వాళ్ళ యొక్క ప్రయోజనాలు వర్గీకరిస్తూ ఏబీసీగా వర్గీకరిస్తూ అందరికీ సమన్యాయం జరిగే విధంగా ఒక చారిత్రాత్మక బిల్లు తీసుకొస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యులైనటువంటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ నాయకత్వానికి, మొత్తం మాదిగ జాతి తరఫున, దళిత జాతి తరఫున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇంత చారిత్రాత్మక సన్నివేశంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మంచి నిర్ణయం తీసుకోవడం, మొత్తం ఆంధ్రప్రదేశ్ దళితులే కాకుండా దేశంలో ఉన్న దళిత వర్గాలన్నీ కూడా కొత్త చూపు, కొత్త ఆలోచన చేసే విధంగా తమరు నిర్ణయం తీసుకున్నారు. మీ పేరు సువర్ణాక్షరాలతో ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఈ సందర్భంగా దళితులంతా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది దళితుల ఐక్యతకి మనం వారధిగా వాడుకోవాలి. 30 సంవత్సరాల నుంచి మన మధ్య ఈ డిబేట్ జరుగుతూ ఉంది, ఈ వాద ప్రతివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అన్ని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు నిర్ణయం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ కమిషను, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేయటం, అనేక మంది పంజాబ్ ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు ముందుకు వస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వం చేసిన రేవంత్ రెడ్డి గారికి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అట్ ది సేమ్ టైం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రిజర్వేషన్ వర్గీకరణ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ ఫిలాసఫీని తీసుకొచ్చినటువంటి మరి గొప్ప చరిత్రాత్మక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే అసలు వర్గీకరణ ఇంటర్వ్యూలేమా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి మాదిగలను అవమానిస్తున్నాడు. కనీసం మాదిగ ప్రతాప్ నీ పార్టీలో పనిచేస్తున్నారు కదా, వాళ్ళకన్నా ఇంటర్వ్యూ బాబు. అంటే అధికారంలో పెట్టా ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు, ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడడం, ఇప్పుడు ఎందుకు కలవాడికి? వాళ్ళకి ఇంటర్వ్యూ, వాళ్ళ పరువు పోవాలి, ఇజ్జత్ పోతుంది వాళ్ళకి కలిసి వాళ్ళకి ఏదో చెప్పు, వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోతే నువ్వేమో నీ రాజకీయవేత్తలు నడుపుతున్నావు, నాకు అర్థం కాదు. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తుంటే, ఇది ఒక రాజకీయ పార్టీ. వర్గీకరణలో మీ స్టాండ్ ఏంటి? మీరు దళితులకి వర్గీకరణ సమర్థిస్తున్నారు లేదా ఒకటి చెప్పండి. అన్ని దొంగ మాటలు, దొంగచాటు మాటలు, ఒకరికొక మాట మీరు మీటింగ్ పెట్టుకోవడానికి మాకు డబ్బులు ఇస్తాం, మా దగ్గరికి ఏమో మీరంతా మీరు ఐక్యంగా ఉండాలి, మీకు న్యాయం చేస్తానంటాం. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? ఒక రాజకీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకోలేవా? కనుక జగన్మోహన్ రెడ్డి గారికి నేను సవ్యంగా విజ్ఞప్తి చేశానంటే, దళిత ప్రజాప్రతినిధి ప్రధానమైన ఇష్యూ ఉంటే నువ్వు గుమస్తాతో మీటింగ్ పెట్టిస్తావా?